హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చూస్తున్నారు కదా, మనం డమ్మీకి వేసాను మహారాణి కాలర్ నెక్. ఇదే ఇంతే పర్ఫెక్ట్ గా ప్రిన్సెస్ కట్. ఈ కాలర్ నెక్ లో ప్రిన్సెస్ కట్ కటింగ్ వీడియో ఇది. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే కనుక సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకోగలరు. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నదన్నది మీకే తెలుస్తుంది. ఎలా వచ్చింది అన్నది కూడా కామెంట్ చేయండి. ఏమైనా అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి. అంటే ఒక రోజు 2 రోజులు లేట్ అవుతుందేమో, నాకు రిప్లై ఇవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది. రిప్లై ఇస్తాను ఖచ్చితంగానే. ఓకే, చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ గా కూర్చుందో. నెక్ కానీ, హ్యాండ్స్, భుజాలు కానీ ఎంత నీట్ గా ఉన్నాయో ఇదే విధంగా ఉంటుంది. మీరు కూడా నేర్చుకోవచ్చు. అలాగే ఇంకా అంటే మీకు ఎంత ట్రై చేసినా రావట్లేదు అనుకుంటే కనుక మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉన్నాయి. అన్ని మోడల్స్ ఉంటాయి, మాక్సిమం 10 మోడల్స్ దాకా ఉన్నాయి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి. ప్రజెంట్ అయితే కనుక సమ్మర్ ఆఫర్ ఉంది. 4 బ్లౌజ్ ప్యాటర్న్స్, 3 డ్రెస్ ప్యాటర్న్స్ వచ్చి 1499కి ఇస్తున్నాం. ఫ్రీ షిప్పింగ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఇంకా కటింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మహారాణి కాలర్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అన్నది చాలా వివరంగా నేర్చుకోండి. చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా చూసారంటే కనుక మీకు క్లియర్గా అర్థం అవుద్ది. మీరు కూడా ఇదే విధంగా పేపర్ మీదే ప్రాక్టీస్ చేసి అప్పుడు ఒరిజినల్ తగ్గొట్టుకొని స్టిచ్ చేసుకోండి. అంతేగాని డైరెక్ట్ తీసుకెళ్లి క్లాత్తో కాకుండా 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తేనే మీకు కరెక్ట్గా వస్తుంది. అలాగే మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంక లేట్ చేయకంటే వీడియోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇది ఫ్రంట్ ఓపెన్. నేను ఫ్రంట్ ఓపెన్కి జస్ట్ ఒక 1/4 ఇంచు డ్రాయింగ్ వేసుకున్నాను. అంటే ఇది ఖర్చు మాట ఇది. ఓకే, ఇక్కడ పైన వేస్ట్గా డ్రాయింగ్ వేసాను. ఇది వేస్ట్ క్లాతే, దాంతో పని లేదు. షోలర్ వచ్చి 15 ఇంచులు. దాన్ని డివైడెడ్ బై 12 చేయండి. అంటే 15ని 12 భాగాల కింద డివైడ్ చేస్తే 1.5 వస్తుంది. 1.5కు మార్క్ పెట్టుకున్నాను. అలాగే పొడవు వచ్చి 14.5. ఖర్చులకు ఒక 1 ఇంచ్ కలుపుతున్నాను పైన కింద ఖర్చులకి. అలాగే ఫ్రంట్ లెంత్ వచ్చి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను. మొత్తం 16.5 పెట్టుకుంటున్నాను. అంటే ఇది రెడీ 15.5 వస్తుంది. ఫ్రంట్ వచ్చి, బ్యాక్ వచ్చి 14.5 వస్తుంది. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే చెస్ట్ పాయింట్ వచ్చి 11.5 పెడుతున్నాను ఖర్చులతోటి. ఓకే, నీటికి డ్రాయింగ్ వేసుకోవాలి. ఓకే, ఇక్కడ చెస్ట్ ఫుల్ లెంత్ వచ్చి 3 ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడి నుంచి. ఓకేనా, 14.5 వస్తుంది. అంటే ఖర్చులతో పోను 13.5 మనకు రెడీ వస్తుంది. ఇక్కడ క్రాస్ కొడతాం కదా, అక్కడ తగ్గుతుంది అనమాట. ఓకేనా, 14.5 పెట్టాను. దీనికి కూడా ఒక డ్రాయింగ్ వేస్తాను. ఓకే, ఇప్పుడు చెస్ట్ వచ్చి 36. దాంట్లో 4వ వంతు 9 ఇంచులు అవుతుంది. ఇది ఫ్రంట్కి నేను 1 ఇంచ్ యాడ్ చేసి పెడుతున్నాను. 10 ఇంచులు. ఓకే, 10 ఇలా వేసుకొని ఒక బాక్స్ లాగా డ్రాయింగ్ వేసుకోండి. ఓకే, వేసుకున్న తర్వాత షోలర్ వచ్చి 15 ఇంచులు అన్నాను కదా, 7.5. ఖర్చులకు ఒక 1/2 ఇంచు. మనం ఇక్కడి నుంచి 1 ఇంచు లెస్ వేయాలి. మన బాడీలో 1 ఇంచ్ లెస్ చేసి, చెస్ట్లో 1 ఇంచ్ లెస్ చేసి, ఇక్కడికి మనకి ఎంత వచ్చిందో చూడండి. ఈ లోపల షోల్డర్ రెడీకి ఎంత వచ్చింది? 1.5 వచ్చింది. 1.5 తీసుకొచ్చి మనం శంక్ రౌండ్ వచ్చి 16 ఇంచులు, అందులో సగం 8. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదే కరెక్ట్గా ఒకసారి మళ్ళీ వెనక్కి రివైండ్ చేసుకొని చూడండి. నేను ఇక్కడ ఇంచు తగ్గించాను బాడీలో. ఇక్కడ నుంచి లెక్కేసుకుని ఇక్కడ షోల్డర్ రెడీ కాడ ఉంది కదా, అక్కడికి 1.5 వచ్చింది. ఆ 1.5 ఇక్కడ మైనస్ చేశాను. మన ఇది ఎంత ఉందో, శంక్ లూజ్ ఎంత ఉందో అందులో సగం 8 ఇంచులు పెట్టాను. ఇప్పుడు డ్రాయింగ్ వేసుకుంటున్నాను శంక్ రౌండ్.
ఓకే, వేసిన తర్వాత ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో కొలవండి. 8 వచ్చింది. ఇదే 8 ఇక్కడ పెట్టి ఇంచు పావు బ్యాక్ పెట్టండి, వెనక్కి. అంటే ఇదే డైరెక్ట్ పెట్టేసామంటే మనకు గుంట సరిపోదు, ఇక్కడ ముడతలు కూడా వచ్చేస్తాయి అన్నమాట. శంఖ రౌండ్ సరిపోదు, అందుకని ఇంచు పావు వెనక్కి పెట్టాను. ఓకేనా, ఇంచు పావు వెనక్కి పెట్టిన తర్వాత దీన్ని కాయిన్ చేసుకొని ఒక డ్రాయింగ్ వేసుకోండి. డ్రాయింగ్ వేసుకొని శంఖ రౌండ్కి ఆర్మ్ రౌండ్ స్కేల్ ఉంటుంది కదా, ఈ స్కేల్ పెట్టి జస్ట్ ఇలా మ్యాచ్ చేసుకొని వేసుకోండి. ఓకేనా, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనకి మెడ రౌండ్ వచ్చి 3 ఇంచులు పెట్టుకోవాలి. ఓకేనా, ఇది కూడా దేన్ని బట్టి అంటే షోల్డర్ని బట్టి 5 భాగాలు చేయాలి. 5 3 ఎంత 15 ఇంచులు. ఓకేనా, ఇది ఇలా క్రాస్ కొట్టేసాం. చాలామంది మీకు శంఖ దగ్గర ఇక్కడ ముడతలు వస్తూ ఉంటాయి, హై నెక్ కానీ లేకపోతే ఇలా కాలర్ నెక్ కానీ ఇక్కడ ఎక్కువ ముడతలు వస్తూ ఉంటుంది. ఏం చేస్తారంటే ఇక్కడ క్రాస్ తీయరు. ఇంత క్రాస్ నేను చూసారా, ఇంచు పావు క్రాస్ తీసాను కదా, ఈ ఇంచు పావు క్రాస్ తీయకపోవడం వల్ల ఇక్కడ అన్ని ముడతల కింద వస్తాయి. ఎందుకంటే మన బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూపిస్తాను చూడండి. మన షోల్డర్ ఇలా క్రాస్గా ఉంటుంది, లేడీస్దైనా జెంట్స్దైనా ఇలా క్రాస్గా ఉంటుంది. మనం ఇక్కడ డైరెక్ట్ షోల్డర్ అలా డైరెక్ట్ పెట్టేసాం అనుకో, ఇది ఏమవుతుంది, ఎక్స్ట్రా ఉన్నదంతా ఇంచున్నర ఇక్కడ ముడతల కింద క్రియేట్ అవుతుంది అనమాట. దాని గురించి మనం ఇంత క్రాస్ తీసుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది శంఖ రౌండ్ కానీ షోల్డర్ కానీ. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే కాలర్ రౌండ్ తీసుకుందాం. ఇక్కడ 3 పావు పెడుతున్నాను. నెక్ వేయడానికి ఇది కాలర్ నెక్కి రౌండ్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు చెస్ట్ సెంటర్ పాయింట్ వచ్చి పావు తక్కువ 4 ఇంచులు. ఇక్కడ 3 ఇంచులు ఎట్టండి సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తారంటే 10 ఇంచులు ఉంది కదా, నడుము వచ్చి 30, దాంట్లో 4వ వంతు 7.5 అవుతుంది. 7.5 అంటే ఇక్కడ వస్తుంది. దీని మిగిలిన భాగం ఎంత ఉంటే 2.5 ఉంటుంది. ఈ 2.5 ఇక్కడ పెట్టేయండి. ఇప్పుడు దీనికి ఇలా డ్రాయింగు. నెక్స్ట్ ఇక్కడ డ్రాయింగు, ఇక్కడ ఒక ½ ఇంచ్, ఇక్కడ ½ ఇంచ్ మనం డాట్ పడతాం కదా, ఒరిజినల్గా అయితే క్రాస్ కటింగ్ వీటికి డాట్ పడతాం. దీనికి డాట్ పెట్టడానికి ఉండదు కాబట్టి దీన్ని మనం క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసినప్పుడే ఈ శంఖలో ముడతలు రాకుండా ఉంటాయి అన్నమాట. ఓకేనా, దీన్ని ఎలా క్లోజ్ చేస్తానో అన్నది చూడండి. ఓకేనా, ఇప్పుడు ముందు ఇదంతా జస్ట్ డమ్మీగా కట్ చేస్తాను. ఆ డాట్ క్లోజ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కట్ చేయండి. చూసారు కదా, మనం డ్రాయింగ్ వేసుకొని ఈ ½ ఇంచ్ క్లోజ్ చేసాం. ఇక్కడ పిన్ కొట్టండి. ఇప్పుడు మనం ఈ డాట్ క్లోజ్ చేసిన వల్లనే శంఖ గుంట తగ్గిపోతుంది, పైకి కూడా వెళ్ళిపోతుంది. మనం ఏం చేయాలి, మళ్ళీ ఇదే డ్రాయింగ్లో స్ట్రైట్గా చూసుకొని డ్రాయింగ్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి శంఖ రౌండ్ 16 ఇంచులు అనుకున్నాం కదా, అందులో సగం రావాలి ఖచ్చితంగా. సగం వచ్చిందా లేదా చెక్ చేద్దాం ఒకసారి. వచ్చేసింది కదా, 8 ఇంచులు ఖర్చు పడతాం కదా, 8 ఇంచులు వచ్చేసింది. ఇలా సరిపోవాలి శంఖ రౌండ్ కొలిచామంటే. ఇప్పుడు నేను శంఖ రౌండ్ కూడా తీసేస్తున్నాను.
అయిపోయింది. ఇక్కడ ఒక పిన్ కొట్టుకో. ఇప్పుడు జస్ట్ ఒక ½ ఇంచ్ పైకి పెట్టుకొని ఫ్రెంచ్ కరువు తీయాలి కదా, మన ఫ్రించెస్ కట్ కదా, ఇలా కరువు తీసాం. దీన్ని మళ్ళీ ఉల్టా పెట్టి జస్ట్ ఇక్కడికి చూడండి, నేను వేస్తున్నాను చూడండి డ్రాయింగ్. ఇలా డ్రాయింగ్ వేసుకొని ఓకేనా. ఇవి ఆ గీయడం సరిగ్గా రాలేదు. ఇది దీనికన్నా ముందు ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందో కొలుచుకోండి. చూడండి, ఇప్పుడు ఈ సైడ్ తేడా వస్తుంది. ఇప్పుడు మనం ఎలా తీస్తామంటే తేడా వచ్చేస్తుంది. అందుకని ఏం చేయాలంటే ఇక్కడ డ్రాయింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఎంత వచ్చింది, 5 ఇంచులు వచ్చింది. ఈ 5 ఇంచులకి కరెక్ట్గా మార్క్ పెట్టుకొని 5 ఇంచులకి మార్క్ పెట్టుకోవాలి. చూడండి, రౌండ్ అంతా కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర నుంచి 5 ఇంచులకి మార్క్ పెట్టుకోవాలి. ఇదిగో 5 ఇంచులు ఇక్కడ వచ్చింది. ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా వేయండి. బ్యాక్ కట్ చేసిన తర్వాత ఇక్కడ హెచ్చు తగ్గులేని వస్తే సరి చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా. ఇక్కడేమో ఒక ½ ఇంచు పైకి పెట్టండి. ఓకే, కరెక్ట్గా 5 ఇంచులు వచ్చింది, సరిపోతుంది. ఓకేనా. ఇది కాట్ పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ డాట్ కావాలి మనకి. డాట్ కూడా డ్రాయింగ్ చేద్దాం. ఓకే, ఇది ఇక్కడ అయిపోయింది. ఇది కూడా తగ్గుంటుంది. ఇక్కడ లైట్గా కొంచెం క్రాస్ తీయండి. ఇప్పుడు క్లోజ్ చేస్తాం కదా డాట్ని క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఇలా క్రాస్ తీయండి. ఓకే, అప్పుడు కొంచెం స్ట్రైట్ అవుతుంది. అర్థమైంది కదా మీకు. ఓకేనా. ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ కట్ చేద్దాం. కింద ఒక ½ ఇంచు వదిలిపెట్టండి. మనకు పొడవు ఎంత, 14.5. 1 ఇంచ్ ఖర్చులతో యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇంచు పోవు. దీనికి ఇక్కడ బ్యాక్ ఓపెన్ ఏమి ఉండదు కాబట్టి ఎక్స్ట్రా ఏం వదలక్కర్లేదు. ఓకే, షోల్డర్ మార్క్ బ్యాక్ వచ్చి ఒక ½ ఇంచు ఎక్స్ట్రా పెంచాలి. ఓకేనా. ఇక్కడ ఆల్రెడీ 3 ఇంచులు. ఇది ఇక్కడ ఎంత వచ్చింది, 8 వచ్చింది కదా. ఇప్పుడు ఇది ఇక్కడ ఆల్రెడీ మనం శంఖగుండ ఎంత దింపాం ఇక్కడ తెలిసిపోతుంది. ఎంత, 6.5 కదా. మనం దానికి ఒక ½ ఇంచ్ యాడ్ చేసి 7 ఇంచులు పెట్టాలి. 7 ఇంచులు.
ఓకే, ఇక్కడ హాఫ్ ఇంచ్ పెంచాం కదా, ఈ హాఫ్ ఇంచ్ కూడా ఇలా డ్రాయింగ్ వేసుకోండి. ఇక్కడ మెడగుంట జస్ట్ ఇక్కడ నుంచి 1 ఇంచ్ అంతే, 1 ఇంచ్. ఇక్కడ షోల్డర్ ఎంత ఉంది, 8 ఇంచులు ఉంది కదా, 8 ఇంచులుగా పెట్టుకొని మనం ఫ్రంట్కి ఏం చేసాం, ఇంచు బావు బ్యాక్ సైడ్ పెట్టాం, ఇలా వెనక్కి పెట్టాం. మనం ఇంచు పెడితే సరిపోతుంది దీనికి. ఓకేనా. బాడీ లూజ్ వచ్చి చెస్ట్లో 36 కదా, మనం ఫ్రంట్కి వచ్చి 36 అంటే 4 భాగాలు చేసి 9 ఇంచులకి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం. ఇక్కడ డైరెక్ట్ 9 ఇంచులు పెట్టేయడమే. బాడీ ఎంత ఉంది, 4వ వంతు వచ్చింది కదా, 4వ వంతు 9. ఓకేనా. ఇక్కడ ఏం చేయాలి, నడుము వచ్చి 30కి 7.5, 1 ఇంచు డాట్కి అంతే. ఇప్పుడు ఇక్కడది ఈ డాట్కి ఈ మార్క్కి కొట్టండి. ఇప్పుడు దీనికి డ్రాయింగ్ వేద్దాం. అలాగే ఇది కూడా ఖర్చుకి ఎక్స్ట్రా 1.5 ఇంచు. ఇప్పుడు మనకి ఇది ఎంత రావాలి, 8 ఇంచులు రావాలి. చూడండి వచ్చిందా 8 ఇంచులు, ఇదిగోండి. ఇప్పుడు ఇది మనకి ఎంత రావాలి, 8 ఇంచులు రావాలి. 8 ఇంచులు వచ్చిందో లేదో చెక్ చేద్దాం. చూడండి కరెక్ట్గా 8 ఇంచులు. ఓకేనా, మీకు అర్థమైంది కదా. మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెంచాం, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ దించాం. ఓవరాల్గా ఎంత పెంచినా కానీ మనకి ఫ్రంట్ 8 వచ్చింది, బ్యాక్ 8 వచ్చింది. ఇలా సరిపోవాలి హ్యాండ్ మనం గుంట కొలిచేటప్పుడు. ఓకేనా. ఇప్పుడు కింద నుంచి ఒక 4.5 డాట్ పెట్టుకోండి. ఓకే, దీనికి సెంటర్ పెట్టండి. హాఫ్ ఇంచు ఓకే, బ్యాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు తగ్గొట్టేద్దాం. ఇప్పుడు ఈ డాట్ని క్లోజ్ చేద్దాం. ఓకే, క్లోజ్ చేసాం కదా. ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా పెట్టి స్ట్రైట్గా తీసేద్దాం. ఓకే, ఓకే, బ్యాక్ కట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సైడ్ మ్యాచింగ్ అయిందా లేదా అని చూద్దాం. ఇప్పుడు ఈ సైడ్ది కరెక్ట్గా సరిపోయిందో లేదో చెక్ చేద్దాం. ఇంకా కొంచెం ఒక పావు ఇంచ్ ఉంది, ఈ పావు ఇంచ్ కూడా తగ్గించేద్దాం. ఇక్కడేం తీయకూడదు, జస్ట్ మనకి ఇక్కడే తీసుకోవాలంతే. ఓకేనా. ఈ షేప్ ఉంది కదా, ఈ డాట్ మనం క్లోజ్ చేసిన తర్వాత ఈ షేప్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా. ఇది ఫ్రంట్, బ్యాక్, ఇది ఫ్రంట్. ఇప్పుడు హ్యాండ్స్ తగ్గకూడదు, హ్యాండ్ కట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, హాఫ్ ఇంచ్ ఖర్చు వేసుకున్నాను. 10 ఇంచులు పొడవు, హాఫ్ ఇంచ్ ఏమో ఖర్చు. ఇక్కడ శంఖ డౌన్కి ఎంత తీయాలంటే 3.5 ఏంటంటే జస్ట్ 36 కదా, దాన్ని 10 భాగాలు చెయ్యాలి 36ని. అది 3.5 జస్ట్ పాయింట్ వస్తుంది, 3.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డ్రాయింగ్ వేసేద్దాం. ఓకే, వేసిన తర్వాత మనకు ఇప్పుడు 8 ఇంచులు కదా శంఖ రౌండ్ వచ్చి, ఈ మార్క్ కానించి ఇక్కడ వరకు 8 పెట్టుకోండి.
ఎనిమిది పెట్టి ఇందులో హాఫ్ సగం ఇక్కడ మార్క్ పెట్టుకోండి. సగం మార్క్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్కి బ్యాక్ పెట్టుకోండి. ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ కరువు స్కేల్ ఉంటుంది కదా, ఈ కరువు స్కేల్ తోటి ఇలా పెట్టుకొని ఈ 1 ఇంచ్ కంచి ఇక్కడ ఆల్రెడీ సగం ఉంది కదా, ఇక్కడ అక్కడ వరకు డ్రాయింగ్ వేయండి. ఇంతవరకు వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వేసుకోండి. ఓకేనా? ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఫ్రంట్కి, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇలా పెట్టి ఓకే. హ్యాండ్ లూజ్ వచ్చి 11. ఇప్పుడు హ్యాండ్ తగ్గొట్టండి. ఓకే, చూసారు కదా హ్యాండ్ కటింగ్. ఇంతే హ్యాండ్ కట్ చేసుకోవడం. ఇక్కడతో అయిపోయింది. బ్యాక్, ఫ్రంట్లో హ్యాండ్. ఇప్పుడు ఒరిజినల్ కూడా ఎలా తగ్గొట్టాలని చూపిస్తాను మీకు. ఫస్ట్ బ్యాక్ తీసుకున్నాను. సమానంగా ఎక్కడ కూడా ఎక్స్ట్రా ఇవ్వకూడదు, సమానంగా పెట్టుకొని ఇక్కడ కార్డ్ పెడతాను. సమానంగా డ్రాయింగ్ వేసుకోండి. ఎక్కడికక్కడ మార్కులు పెట్టుకోండి. డాట్లో జస్ట్ హోల్కి డాట్కి మార్క్ పెట్టుకోండి. ఓకే, అర్థమైందా మీకు? సేమ్ ఇలా వేసుకొని తగ్గొట్టుకోండి. డ్రాయింగ్ బయట ఉండిపోవాలి. చూడండి ఇది ఎలా బయట ఉంది అంటే, ఇప్పుడు మనం ఏవతలు కట్ చేసామంటే ఈ పాయింట్ పెరిగిపోతుంది. అలా పెరగకూడదంటే మనం డ్రాయింగ్ లోపలే తగ్గొట్టుకోవాలి. నార్మల్ పెట్టుకున్నాం కాబట్టి అక్కడ డాట్కి మార్క్ పెట్టుకున్నాం. అలాగే ఇక్కడ కూడా కాట్లు పెట్టుకోండి. ఇక్కడ మీకు డ్రాయింగ్ డాట్కి డ్రాయింగ్, సైడ్ డ్రాయింగ్ కూడా వేసి చూపిస్తాను చూడండి. సైజ్ వచ్చి నడుము సైజ్ వచ్చి 30. బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్. బ్యాక్కి మనం ఎక్కడ కూడా ఎక్స్ట్రా పెంచలేదు. ఇక్కడ మట్టికి మనం జస్ట్ డైరెక్ట్ తీస్తాం కదా, ఇక్కడ ఖర్చు పెంచుకోవాలి. ఇప్పుడు డ్రాయింగ్ వేసి కట్ చేసి చూపిస్తాను చూడండి.
ఇక్కడ మనం ఖర్చు 3 పాయింట్స్ పడుతుంది అన్నమాట. 3 పాయింట్లు, హాఫ్ ఇంచ్ కాదు, హాఫ్ ఇంచ్కి 1 పాయింట్ తక్కువ, పావు ఇంచ్కి 1 పాయింట్ ఎక్కువ, అంతా మనం ఖర్చు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. కార్డులు పెట్టుకోండి. ఓకే, ఫ్రంట్ అయిపోయింది. చూడండి, దీనికి కూడా దానికి పెంచాం కదా, దీనికి కూడా అలాగే 3 పాయింట్స్ పెంచుకోవాలి. ఇక్కడ కూడా మిడిల్లో కాట్ పెట్టు. ఫ్రంట్ కూడా కట్ అయిపోయింది. ఈ ఎక్స్ట్రా ఫోల్డ్ చేసుకోవడానికి వదిలేను, ఎందుకంటే దీన్ని పైపింగ్ వేయను, జస్ట్ డమ్మీదే కాబట్టి పైపింగ్ అవసరం లేదు, మడిచి కుట్టేద్దామని ఎక్స్ట్రా వదిలేను అన్నమాట. జస్ట్ ఫ్రంట్కి కాట్ పెట్టుకోండి. బ్యాక్ హ్యాండ్ లూజ్ 11, నడుము లూజ్ 30. ఓకే, కాలర్ ఎలా కట్ చేసుకోవాలన్నది స్టిచ్చింగ్ చేసినప్పుడు చూపిస్తాను. కాలర్ కట్ చేయడం, స్టిచ్చింగ్ కూడా మిస్ అవ్వకండి, ఎలా మీకు అర్థమైపోద్ది కాలర్ నెక్ ఎలా కుట్టుకోవాలి, కటింగ్ చేసి స్టిచ్చింగ్ నీట్గా ఎలా రెడీ చేయాలన్నది మీకు ఇది కుట్టి బొమ్మకేసి చూపిస్తాను, చూడండి.